హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా టాటా వాటర్ గోడము మీ అందరికీ చూపిస్తాను. ఒకసారి చూడండి. మేము రోజు ఎలా డ్యూటీ చేస్తామో, టాటా వాటర్ని మా గోడ నుండి అంగళ్ళకి ఎలా సప్లై చేస్తామో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఒకసారి చూడండి. ఫస్ట్ మా గోడను చూపిస్తా, తర్వాత మేము బండికి ఎలా లోడ్ చేసుకుంటాము, తర్వాత వచ్చేసి అంగళ్ళకు ఎలా సప్లై చేస్తాము అనేది అన్నీ మీకు చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఒకసారి మా గోడను చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, ఇది మా గోడము. మా స్టాక్ మొత్తం ఇందులోనే పెట్టుకుంటాము. ఏ వాటర్ వచ్చినా టాటా వాటర్ మొత్తము. టాటా వాటరు, టాటా గ్లూకోస్ వచ్చేసి ఆరెంజీ, జిబ్జాబు, తర్వాత వచ్చేసి ఇంకా 3-4 రకాలు ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. చూడండి. ఇవి వచ్చేసి 2 లీటరు స్టాకు. ఇది 2 లీటర్ స్టాకు. ఇది 2 లీటరు. ఇది వచ్చేసి కొత్తది, మొన్ననే తెప్పించినాము. ఇది ఆల్కలైన్ వాటర్ అనమాట. కాస్ట్లీ ఎక్కువ. ఇది కాస్ట్లీ ఎక్కువ. ఇది ఆల్కలైన్ 1 లీటర్ బాటిల్. ఇది 1 లీటరు. ఇది వచ్చేసి 2 లీటరు ఆల్కలైన్. తర్వాత వచ్చేసి ఇది టాటా వాటర్ వచ్చేసి 1/2 లీటరు. ఇది 1/2 లీటర్ మొత్తము. లోడు ఇలా దించుతాం మేము. లోడు 1/2 లీటరు. ఇది వచ్చేసి ఇట్లా. ఇక్కడ ఉన్నది వచ్చేసి 1 లీటరు మొత్తము. ఇది 1 లీటరు. ఇది ఒక లోడు. ఇదంతా ఇలా స్టాక్ వచ్చినప్పుడల్లా మేము ఇలానే దించుకుంటాము స్టాకు. ఇది 1 లీటర్ టాటా. ఇది 1 లీటర్ బాటిల్స్. ఏమైనా పోయినట్టు ఉంటే ఇట్లా పక్కకు పెట్టేసుకుంటాము. ఇది ఒక లోడు టాటా వాటర్. ప్లస్ ఇక్కడ ఒక లోడ్ ఉంది. ఇది ఒక లోడు. ఇక్కడ ఒక లోడ్ ఉంది. ఇదంతా ఒక లోడ్. మళ్ళీ ఇక్కడ నుండి సపరేటు. ఇది కూడా 1 లీటరే. ఇది 1 లీటరే. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎండాకాలం కదా, సీజన్ కాబట్టి మాకు ఎక్కువ 1 లీటరే పోతాయి. అందుకని 1 లీటర్ తెప్పించినాం. ఇది ఒక లోడు. మళ్ళీ ఇవతల ఒక లోడు ఉంది. ఇది ఒక లోడు. ఇది కూడా ఒక లోడు. ఇట్లా ఇది 1 2 3 4 5 లోడ్లు ఉన్నాయి మొత్తం. ఇప్పుడు దీంట్లో స్టాక్ ఇప్పుడు తీస్తున్నాము. ఇది మొదలు పెట్టలే. ఇంకా ఇది మొదలు పెట్టలే. ఇది అయిపోయినాక ఇది మొదలు పెడతాము. ఈ స్టాక్ అయిపోయినాక ఇది మొదలు పెడతాము. తర్వాత మళ్ళీ అక్కడ నుండి లైన్, మళ్ళీ అక్కడ నుండి అది ఆ లోడు, తర్వాత ఈ లోడు, తర్వాత ఇక్కడ కూడా లోడ్ ఉంది. ఇది ఆల్కలైన్ 1/2 లీటర్ ఉంది. దాని వెనకాల 1/2 లీటర్ ఉంది. ఇవి వచ్చేసి మొత్తం కూల్ డ్రింక్స్ జిబ్జాబ్ ఎలా ఉంటాయంటే మీకు చూపిస్తా. చూడండి ఒకసారి. ఇవన్నీ బాక్సులు. ఇక్కడ బాక్సులు, అవన్నీ బాక్సులు. అక్కడ ఉండేటివన్నీ బాక్సులు. ఇలా ఇట్లా ఉంటాయి. ఇది స్పోర్ట్స్ అన్నమాట. స్పోర్ట్స్ మీకు అన్ని ఎన్ని రకాలు ఉన్నాయో చూపిస్తాను. కూల్ డ్రింక్స్, ఇది స్పోర్ట్స్. అలాగే 1 లీటరు, 1/2 లీటరు, 1/2 లీటరు. ఇవి వచ్చేసి కూల్ డ్రింక్స్. ఇది స్పోర్ట్స్. ఇది వచ్చేసి జిబ్జాబు. ఇది వచ్చేసి టాటా ఆరెంజీ. ఇది వచ్చేసి జెల్లీ. ఇవి మన దగ్గర ఉంటాయి.
దొరుకుతుంది అది. హాయ్ దా తోక చూడే రూపుతుంది అది. బండి అంతా ఖాళీ అయిపోయిందండి, మొత్తం ఖాళీ అయిపోయింది. బండి అంతా ఖాళీ అయిపోయింది. ఇంకా బయలుదేరి ఇంకా ఒక అంగడి ఉంది, ఇంకొక అంగడికి ఇచ్చేసి ఇది వచ్చేసి కర్నూలు హైవే. భారత్ పెట్రోల్ బంక్. భారత్ ఫ్రెండ్స్, మా ఊర్లో డీజిలే దొరకడంలే. ఈడ దొరుకుతుంది డీజిల్, ఈడ ఆపినాం. ఈసారి ఫుల్ ట్యాంక్ చేయాలి డీజిల్. ట్యాంక్ చేయించుకుంటే ఇంకా 2-3 రోజులు భయంలే. ఆటో డబ్బులు ఇవి కూడా పోతున్నావు. డబ్బులు ఇలేనా? డబ్బులు ఇచ్చలేడా అన్న? కొంచెం చూడనా, మళ్ళీ కింద అవుతుంది. మర్చిపోయినట్టు ఆయన సార్లే. 100 లీటర్లే, 100 లీటర్లే, 100. ఓ చెప్పనా సారు? చూడు నిండుతుంది మళ్ళా. చాలే, ఫుల్ ఎక్కువ వద్దదు. దాన్ని 50 చెయ్యి. 1450, 40 అయిందిలే. ఏం కాదు, చిన్న పోవాలి హైవేలో. ఏం కాదు హైవేలో, ఏం కాదు. 1500 పడుతుంది మొత్తంగా. ఫ్రెండ్స్, మధ్యాహ్నం అయింది, భోజనానికి ఆపినాము. భోజనం చేసుకున్నాక మళ్ళీ 3 గంటల నుండి స్టార్ట్ చేస్తాము. నేను మళ్ళీ లోడింగ్ అవుతుంది. మళ్ళీ లోడింగ్ అయినాక ఊళ్ళో లోకల్ వేసేస్తాము. లోకల్ వేస్తే అయిపోతుంది, సాయంత్రం అవుతుంది. మధ్యాహ్నం భోజనం వచ్చేసి చూపిస్తా చూడండి. కుష్కా, గుడ్డు, మజ్జిగ, ఉల్లిపాయలు. ఇది మా మధ్యాహ్న భోజనం. ఫ్రెండ్స్, మన చుట్టుపక్కల నందికొట్కూరు చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళకి వాటర్ బాటిల్స్, కేసులు, కూల్ డ్రింక్స్ ఏమైనా కావాలనుకుంటే మన పాత బాల వెంకటరమణ టాకీస్ ఉంది కదండి, మిత్తూరు రోడ్డు, అక్కడికి రండి. అక్కడే మన గోడౌన్ ఉంది. అక్కడి నుండి మీరు కావాలనుకుంటే తీసుకువెళ్ళచ్చు. పెళ్ళిళ్ళకి కానీ, ఫంక్షన్లకు కానీ, ఎక్కడికైనా సరే 1/2 లీటర్స్, 1/2 లీటరు సప్లై చేయబడతాయి. మన మిత్తూరు రోడ్డు, బాల వెంకటరమణ టాకీస్ ఓల్డ్. బాల వెంకటరమణ గోడౌన్ కూడా అంటారు. కాటా ఉంటుంది కదండి, ఇక్కడ కాటా